ఓం నమ శివాయ. జాయ్ కొండదేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ కొండదేవత. శ్రీమాతే నమ. ఓం శ్రీమాతే నమ. జాయ్ సమ్మక్క సారలమ్మ, వనదేవత, వనదుర్గ. జాయ్ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం. ప్రజలందరికీ శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సరం, న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరంలో జనవరి మాసం వృశ్చిక రాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోబోతున్నాం. ఆదాయములో 2, ఖర్చులో 14, రాజపూజిత 5, అవమానాలు 2. ఈ రాశి వాళ్ళకి విశాఖ నక్షత్రము, అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము కలిస్తేనే వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశి ఫలితాలలో అదృష్టయోగం, ధనయోగం, లక్ష్మీయోగం, స్త్రీయోగం, విద్యయోగం, రాజయోగం. మరి రాజయోగంలో చూసుకుంటే చాలా వరకు చాలా విధానాలుగా మీరు ఊహించిన దాని కాకోకుండా అంతకి 10 ఇంతలు వెదగాల్సిన యోగం అనేది కనబడుతుంది రాజయోగంలో. మరి ఈ రాజయోగం అనేది మాకు ఎప్పుడు వస్తుందండి అనేది చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి ఈ రాజయోగం అనేది వీళ్ళకి ఊహించని సంఘటనలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కొన్ని కార్యక్రమాలు, కొన్ని నూతన పనులు, చేయాల్సిన పనులు, కొన్ని విదేశాల పనులు, కొన్ని విద్యారంగంలో గురించి కూడా చాలా వరకు కనబడుతున్నాయి. వ్యవసాయదారులకి ఈ సంవత్సరంలో వీళ్ళు ఊహించని వ్యవసాయంలో కూడా మంచి విధానాలు, మంచి కార్యక్రమాలు, పెద్ద పనులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్లో కానీ, వ్యాపారదారులకు కానీ, తర్వాత బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, తర్వాత ఎక్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా కానీ, రాజకీయ ఫలితాలు ఉండవలసిన వాళ్ళకి కానీ మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేస్తామనుకున్నా కూడా మీ పని, మీ ప్లానింగు పబ్లిసిటీ చేయొద్దండి. పని అయిన తర్వాత చెప్పుకోండి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ ఎవరికైనా చెప్పి చేశారో మీ పని అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఎందువల్లంటే మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా మనసులో ఒకటి, బయట ఒకటి నటించే విధానం మీ దగ్గర ఉండదు. ఏదైనా సరే ఓపెన్గా ఉంటారు, ఓపెన్గా మాట్లాడుతుంటారు. మనసులో ఒకటి, బయట ఒకటి నటించే నటన మీ దగ్గర లేదు. ఏదైనా యథార్థంగా మాట్లాడతారు. కాబట్టి మీరు చేసే కష్టం మీకు తప్పకుండా ఫలిస్తుంది. కష్టే ఫలి అన్నాడు. మీరు చేసే ప్రయత్నము తప్పకుండా ఈ సంవత్సరంలో మీరు ఊహించనంత వెదగాల్సిన యోగం అనేది కనబడుతుంది. ఈ రావుకేతువుల దోషం వలన ఆడవాళ్ళకు కానీ, మగవాళ్ళకు కానీ ఈ రావుకేతువుల వలన ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడ పోయినా కూడా వీళ్ళకి మనసు శాంతి ఉండదు. ఎంత చేసినా కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. మానసికంగా ఇబ్బందులు పడటం, నమ్ముకున్న వాళ్ళు వీళ్ళకి సహకారం చేయకోకుండా ఇబ్బందులు పెట్టడం, నరఘోష ఎక్కువగా ఉంది. నరఘోష వలన ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా అభివృద్ధి రాకోకుండా చేతికాడకు వచ్చింది చేజారిపోవటం, ఇలాంటి జాతక విధానాలలో కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా కొన్ని విదేశాల ప్రయాణాలు, కొన్ని కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సిన కొన్ని ఉన్నాయి. మరి విద్యారంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, చేసే రియల్ ఎస్టేట్లో కానీ, ఉద్యోగదారులకు కానీ, హోమ్ డిపార్ట్మెంట్లో కానీ వీళ్ళకి మంచి డెవలప్మెంట్ యోగం అనేది అతి వేగంగా వీళ్ళ జాతకంలో కూడా కొన్ని కనబడుతుంది. మరి ఏది చేసినా కూడా వీళ్ళకి తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు. ఏది చేసినా, ఏ కార్యక్రమం చేసినా నిదానమే ప్రధానము. తొందరపాటు వల్ల చాలా వరకు కొన్ని ప్రమాదాలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా జాతక విధానాల్లో చూసుకుంటే ముఖ్యంగా ఈ సంవత్సరంలో 2025లో ఈ జనవరిలో కొన్ని అద్భుతాలు, కొన్ని పనులు ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. కొన్ని భూమి విషయాలు కానీ, తర్వాత అన్నదమ్ములు సంబంధించిన ఆస్తుపాస్తులకు సంబంధించిన విషయాలు కానీ, కొన్ని మార్పులు, చేంజెస్లు కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడ పోయినా కూడా వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు దోషాల వలన
ఆ రావు కేతువుల దోషాల వలన వీళ్ళకి భార్యాభర్తల మధ్యలో అనేది ఒక సంతోషం అనేది ఉండదు, ఒక మనశ్శాంతి అనేది ఉండదు. ఒకరికి మానసికంగా ఇబ్బందులు పడటం, చిన్న మాట పోయి పెద్ద మాటగా కావటం, లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవటం, నమ్మకున్న వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టటం, అనేకమైన బాధలు పడటం, ఇలాగ వీళ్ళ జీవితంలో అనేది కొన్ని ఎదురైనట్టుగా కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళ జాతకంలో కూడా ముఖ్యంగా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎటు పోదాం అనుకున్నా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్త తీసుకోకుండా కొంచెం అశ్రద్ధగా పాటించినట్టుగైతే చాలా వరకు ప్రమాదం ఎదురయ్యే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ప్రేమ బంధంలో కూడా మరి వీళ్ళు ప్రేమించిన స్త్రీలు కానీ, ప్రేమించిన స్త్రీలు పురుషులను కానీ వాళ్ళకి ప్రేమ బంధంలో కూడా 100% కరెక్ట్గా సెట్ అవుతుంది. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు. మరి కళ్యాణ ప్రాప్తి యోగం కూడా అనుకున్నది అనుకున్నట్టుగా విజయవంతం అయ్యే మార్గం, మరి వీళ్ళు ఎవరిని ప్రేమిస్తారో ఆ ప్రేమ వీళ్ళకి తప్పకుండా దక్కే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన విషయాల్లో కూడా ఏ కార్యక్రమైనా ఏదైనా కూడా ఇప్పుడు ఈ జనవరి టైం నుంచి కొన్ని నూతన పనులు కొన్ని రాబోతున్నాయి. పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద విధానాలు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కొన్ని ఫీల్డ్లలో కూడా సినీ ఫీల్డ్ కానీ, వ్యాపారదారులు కానీ, వ్యవసాయదారులు కానీ, కొన్ని సేంజీసులు, విద్యారంగంలో కూడా కొన్ని కార్యక్రమాల్లో కొన్ని మార్పులు, కొన్ని అతి వేగంగా ఇలా జాతకంలో కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఇప్పుడు వీళ్ళకి మనసు అనేది నిలకడగా ఉండలేదు. మనసు నిలకడగా ఉండదాని వలన వీళ్ళకి ఎంత సంపాదించుకున్నా కూడా అది వ్యర్థంగా ఖర్చు కావటం, మళ్ళీ లేనిపోయిన దాంట్లో ఇరుక్కోవటం, లేనిపోయిన వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టడం, మనశ్శాంతి లేకుండా చేయటం, అలాంటి ఇబ్బందులు కొంత ఎదురవుతున్నాయి. వీళ్ళకి ముఖ్యంగా పూజాబంధం, పూజా బలంలో అనేది తగ్గింది. పూజా బలం అంటే దైవ బలం. ఆ దైవ బలం వలన వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా, ఇంతకుముందు ఏ పని చేసినా అవలేలగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా ఆ పని 3 రోజుల్లో బ్రేక్ కావటం, అయిపోయింది అనుకోవటం, అయిపోయిన అనుకునే టైం కల్లా అది ఏదో ఒక విధంగా భంగం కావటం అలాగ జరుగుతున్నాయి. దీనివల్ల కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కొన్ని పోలీస్ స్టేషన్లు కానీ, కొన్ని కోర్టు చుట్టూ కానీ తిరగాల్సిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి మీకు. ఆ సమస్యలు రాకోకుండా నీ మీద ఉండాల్సిన గ్రహాలని మీరు శాంతం చేసుకొని పూజాబంధం చేసుకుంటే మీకు ఎక్కడికి పోయినా ఏది చేసినా కూడా అన్ని విధానాలుగా బాగుంటుంది. మీకు శత్రువు నాశనం అనేది ఎక్కువగా కనబడుతుంది. శత్రువు వల్ల మీ కుటుంబం మీద శత్రువు నాశనం, కన్ను దిష్టి నాశనం అది ఎక్కువగా కనబడుతుంది. దానివల్ల మీరు పూజించాల్సిన దైవ పూజ అనేది మీకు శ్రీ వారాహిని మాత. శ్రీ వారాహిని మాతని 9 వారాలు మీరు మీ ఇంట్లో పెట్టుకొని అమ్మవారిని పటం పెట్టుకొని పటం పూజ చేసుకుంటే మీ కుటుంబంలో అష్టదరిద్ర దోష నివారణ శాంతమైపోతాయి. ఆ పూజా కార్యక్రమం మీరు చేయాలనుకుంటే రాత్రి టయాలలో చేయాలి, పగులు చేయకూడదు. ఆ పూజ ఆ అమ్మవారు మనం చేసే దేవుళ్ళ పూజ అన్ని పగులు చేస్తుంటాం కాబట్టి ఆ పూజా కార్యక్రమం అనేది రాత్రి చేయాలి. రాత్రి చేసి ఆ పూజా బంధనం మీరు చేస్తే ఆ అమ్మవారు మీకు ఆ అమ్మవారు వారాహిని దయ వల్ల మీ కుటుంబంలో ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వ్యవసాయాలు, చేసే పనులు, చేయాల్సిన పనులు, ప్రేమ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీకు తప్పకుండా జయప్రదంగా అవుతాయి. అనుకున్నది అనుకున్నట్టుగా మీకు మనశ్శాంతి కలిగే మార్గం కూడా కనబడుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సింది పూజా బలం ఈ విధంగా చేసినట్టుగైతే మీ ఒంట్లో ఏముంది, మీ ఇంట్లో ఏముంది అనేది ముందు మనం తెలుసుకోవాలి. మీ ఇంట్లో దరిద్రాన్ని ఉంచుకొని మీరు ఏ పూజ చేసినా కూడా మీకు ఫలించదు. మీ ఇంట్లో ఉండాల్సిన దరిద్రాన్ని మీరు పారదోలితే మీకు ఏ కార్యక్రమం కానీ, ఏ పని కానీ మీకు తప్పకుండా శుభవంతం అనేది అవుతుంది, విజయవంతం అనేది అవుతుంది. కాబట్టి మీరు ఆ భగవంతుడు పూజా బలం అనేది మీరు చేసినట్టుగా అయితే తప్పకుండా మీ కష్టాలు వైదొలిగిపోతాయి, మనశ్శాంతిగా ఉంటుంది. మీరు ఏ విధంగా అనుకుంటున్నారో
ఆ పని మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గం కనబడుతుంది. సర్వే జనా సుఖినో భవంతో. నమః శివాయ.